వెల్కమ్ టు ది పాయింట్. యాచారం, కందుకూరు మండలాల్లో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో పర్యావరణ హిత నగరం అంటే గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్రాథమిక సన్నాహాలైతే ప్రారంభమైపోయాయి. కందుకూరుకు సమీపంలో 6,000 ఎకరాల్లో గ్రీన్ సిటీని అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు కొద్ది రోజుల క్రితమే ప్లానింగ్స్ కూడా రూపొందించారు. ఫార్మాసిటీని రద్దు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అధికారులు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టుగా సమాచారం. ఫార్మాసిటీ కోసం భూసేకరణ సమయంలో కొంతమంది రైతులు అక్కడ ఫార్మాసిటీ వద్దు అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పులను ముఖ్యాంశాల ఆధారంగా రైతులు ప్రభుత్వం మధ్య వివాదాలు పరిష్కరించాకనే ఈ గ్రీన్ సిటీ ఏర్పాటు కోసం అధికారులు కొత్తగా భూములను సేకరించారు. ఇక కందుకూరు సమీపంలో గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసే ముందు రెవెన్యూ, పురపాలక, హెచ్ఎండిఏ అధికారులు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పర్యావరణం, పచ్చదనం ఇలాంటి అనేక అంశాలనైతే పరిగణలోకి తీసుకోబోతున్నారు. కందుకూరు నుంచి ఓఆర్ఆర్ పైకి వెళ్లేందుకు మీర్ఖాన్పేట్, పెద్దమ్మగుడి నుంచి బేగంపేట, తిమ్మాపూర్ నుంచి కొంగరకలాన్ మీదుగా ఔటర్ పైకి వెళ్లేందుకు కూడా రహదారులు నిర్మిస్తేనే గ్రీన్ సిటీకి కాస్త యూజ్ఫుల్గా ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఫార్మాసిటీ ఏర్పాటు అవుతుంది అంటూ గత ప్రభుత్వం 7 ఏళ్ల క్రితమే ప్రకటించడంతో అప్పట్లోనే కందుకూరు, యాచారం మండలాల్లో ఓఆర్ఆర్ సమీపంలో భారీగా రియల్ వెంచర్స్ అయితే వెలిచాయి. సో ఇప్పుడు భూముల ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఫార్మాసిటీ క్యాన్సిల్ అయ్యి గ్రీన్ సిటీ వస్తున్న నేపథ్యంలో మరి కాస్త ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పర్టికులర్ చెప్పుకున్న మండలాల్లో కూడా భూముల ధరల అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అటు రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు సైడ్ కూడా గ్రీన్ సిటీ ఏర్పాటుతో కందుకూరు ఆ ప్రాంతాల్లో కూడా భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంటుందని కూడా రియల్ నిపుణులు అయితే చెప్తున్నారు.